పాకిస్తాన్ మళ్లీ తన క్రూరత్వాన్ని చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ పై మళ్లీ వైమానిక దాడి చేసి ఒక ముగ్గురు యువ క్రికెటర్లని చంపేసింది. ఆ ముగ్గురు క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళ దేశానికి ఆడాలని ఎన్నో కలలను కని ఉన్నారు. అటువంటి వాళ్ళని అన్యాయంగా చంపేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో సరిహద్దులో జరిగిన ఈ దాడి దేశాన్ని కుదిపేసింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ గ్రామంలో ఆడుకొని ఇంటికి వెళ్లేటప్పుడు ఈ అటాక్ వల్ల అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘోరమైన ఇన్సిడెంట్ ద్వారా ఆఫ్ఘన్ ప్రజలు బాధలో ఉన్నారు. క్రీడాకారులను కూడా విడిచిపెట్టని పాకిస్తాన్ మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ దాడి తర్వాత ప్రపంచం మొత్తంగా సోషల్ మీడియాలో హేట్ పాకిస్తాన్ రేట్ ఎక్కువ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు అయితే అఫీషియల్ గా ఇంకా పాకిస్తాన్ తో ఇంకెప్పుడు ఆడమని కన్ఫర్మ్ చేశారు. అదే విధంగా ఆ దేశానికి సంబంధించిన కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ అయితే పాకిస్తాన్ లో జరగబోతున్న కొన్ని లీగ్స్ నుంచి మేము తప్పుకుంటున్నాము అని అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఆఫ్ఘన్ కి సంబంధించిన రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్స్. ప్రపంచ క్రికెట్ సంస్థ ఐసీసీ బోర్డు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇక ఫ్యూచర్ లో ప్రజలు కూడా పాకిస్తాన్ ని బాయ్కాట్ చేయాలని కోరుకుంటున్నారు. ఏదైనప్పటికీ పాకిస్తాన్ నీచబుద్ధి ప్రవర్తిస్తుందని ప్రపంచం మొత్తంగా తెలుస్తుంది. ఇలాంటివి ఆ దేశ పతనానికి కారణాలని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ ద్వారా తెలపండి.